అయితే బండి సంజయ్ ఇష్యూలో అంతగానో మొత్తుకున్నటువంటి ఈ మహిళా మణులు అందరూ ఎటుపోయిర్రు. ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తలేరు మరి? ఒక ముస్లింను కాపాడే ప్రయత్నం జరుగుతుందా అంటూ కూడా సోషల్ మీడియాలో మీ ఫోటోలు పెడుతూ కొంచెం వైరల్ చేస్తారు బీజేపీ నాయకులు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అది ఎవ్వరు చేసినా వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, బుర్ర 3 లేవు. హ్మ్. ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే నేరస్తుడు ఎవడైనా కూడా శిక్షించమని డిమాండ్ చేసేటువంటి ఆర్గనైజేషన్స్ మావి. బాధితులు ఎవరైనా న్యాయం చేయాలని కోరేటువంటి వాళ్ళు. ఇవాళ అట్టడుగు వర్గాలు, ఆదివాసీలు, దళితులు, పేదలు వీళ్ళ కోసం మాట్లాడుతున్న సంఘాలు మేము తప్ప ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడినరా? అంటే ఇవాళ బండి సంజయ్ ఘటన నుంచి నిన్నటి ఘటన ఖమ్మం మైనర్ బాలిక ఘటన వరకు 102 జరిగినాయి ఇదే తెలంగాణలో. 102లో ఈయన ముస్లిం, మిగతా వాళ్ళంతా హిందువులు. మరి మీరెందుకు మాట్లాడలే? మీరు నేరస్తులకి మద్దతుగా ఉన్నారా? వత్తాసు పలుకుతున్నారా? బండి సంజయ్నే కాదు, 102లో 102వ వాడినే మాట్లాడిండ్రుగా, 101 వరకు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ బండి సంజయ్. అంటే మీరు నేరస్తులు హిందువులు కాబట్టి వాళ్ళు రేపిస్టులుగా ఉండొచ్చు, ఒక ముస్లిం మాత్రం రేపిస్టులు ఉండొద్దు అంటున్నారు. మేము అంటున్నాం వాడు ముస్లిం అయినా క్రూరంగా చేశాడు. గౌస్, ఆ గౌస్ పాషా ఎవడైతే ఉన్నాడో వాడు మనిషి కాదు, మానవ మృగం. అటువంటి మృగాన్ని శిక్షించమని అడగకపోతే ఏమడుగుతామని మీ బుర్రలో పెండ ఉందా? బుద్ధి ఉందా? మీకు జ్ఞానం ఉందా? రాసేటోళ్ళకి ఇవాళ ఒకటి ఆలోచించాలా. పైసలు లేవనా? ఆ పేద తల్లి దగ్గర కాదు పైసలు, ఎవరి దగ్గర పైసలు అడగని సంస్థలు మేము. దమ్ముంటే చూపించండి. పదవులు వద్దనుకుంటాం, సన్మానాలు వద్దనుకుంటాం, సత్కారాలు వద్దనుకుంటాం. మీ మొఖాలు పాలకులు పడేసే పదవులకు అమ్ముడుపోయే బాపత్గాళ్ళు, పదవులకి, సన్మానాలకి, సత్కారాలకి లొంగేటువంటి మీరా మేము మా కష్టార్జితం తప్ప ఇంకొకటి ఎరగని వాళ్ళం. ఇవాళ మా మీద ఈ నిందలు వేయడానికి మీరు మనుషులేనా అని అడుగుతున్నా. ప్రియా చౌదరి ఎప్పుడైనా నేను మాట్లాడానా? ఆ రోజు బండి సంజయ్ని సపోర్ట్ చేస్తూ లేదా బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ మీరంతా ఉంటే మేమెవరం కానీ మా కార్యకర్తలు కానీ మిమ్మల్ని ట్రోల్ చేయాల. సామాన్యులు చేశారు. వాస్తవాన్ని పరిశీలించేటువంటి సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చినాయి కానీ మేం చేయలే. కానీ వాళ్ళు మీరే స్వయంగా పూనుకుని చేస్తున్నారంటే మీరు మనుషులేనా? 45 ఏళ్ళుగా ఉద్యమంలో ఏ రకమైనటువంటి రాజీ లేని వాళ్ళం. ఒక చిన్న చింతకుంటలో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు అత్యాచారానికి పాల్పడితే ప్రశ్నించడానికి వెళ్తే చిన్నయ్య, రామ్దాస్ అనే 2 యువకులని తన సర్వీస్ రివాల్వర్తో బలిపెట్టాడు. అతను ముస్లిం. ఆడని తొక్కి చంపేశారు జనం ఆ ఎస్ఐని. అందులో మా వాళ్ళు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కేసుకి నేను వెళ్ళాను అంటే మా కార్యకర్తలు రక్షించుకోవడానికి. వాడు తప్పు చేసింది కాబట్టి జనం శిక్షించిండ్రు, మీరు మా కార్యకర్తల మీద ఎట్లా కేసు పెడతారని మేము ఆ రోజు చింతకుంటా చుట్టుపక్కల ఉద్యమం చేశాం. మా కార్యకర్తలు 100 మంది మీద కేసులు పెడితే ఆ రోజు, ఇది దాదాపు 20 ఏళ్ళ క్రితం, మేము ఆ రోజు పోరాడాం. అట్లాగే పాస్టర్లు చేసినటువంటి దారుణాల మీద మేమున్నాం. మీరున్నారా? ఎక్కడున్నారు? మీ ముఖాలు ఏడున్నాయి? ఇవాళ ముస్లింలైనా, దళితులైనా, క్రిస్టియన్స్ అయినా, లేకపోతే ఎవరు చేసినా నేరం చేస్తే సమర్థించేంత హీన స్థితిలో ఎవరు లేరు. మీరు ఉన్నారు కాబట్టి మీకు అట్లా అందరు కనిపిస్తున్నారు. ఇది వాస్తవం. నేను అడుగుతున్నా, ఆ డేట్ తీయండి, May 8 బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, ఆ తెల్లారే 3 అయినాయి. మరి మేము కూడా మాట్లాడలేదు కదా. మరి ఈ మధ్యలో హిందువులు చాలామంది చేసిండ్రు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసినట్ట? చాలా జరిగినాయి. నిన్న చిక్కడపల్లిలో జరిగింది, నిన్న బొల్లారంలో జరిగింది. అంటే రోజు జరుగుతున్నాయి. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక గౌస్ గాడే మీకు ఎందుకు అనిపిస్తుండో? గౌస్ మానవులుగా వాడిని శిక్షించాలి, 100 మందిని కూడా శిక్షించాలి కదా. మరి మేము అనేక పనులలో ఉండి కొన్ని కేసులు చేయలేకపోవచ్చు. రోజు జరుగుతున్న కేసులు, ప్రతి పోక్సో కేసులో ఉద్యమం చేస్తామా? ఒక హోమ్ మినిస్టరు, సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రి అక్కడ ఉల్టా కేసు పెట్టిండు, హనీ ట్రాప్ కేసు పెట్టిండు. మైనర్ బాలిక కేసు పెడితే ఉల్టా కేసు పెట్టడం ఒక కేంద్ర మంత్రిగా అది తప్పు. అట్లాగే బండి సంజయ్ కొడుకుని బండి భగీరథని దాపెట్టుకున్నాడు, ఆడ ఉన్నాడు, ఈడ ఉన్నాడు. అట్లాగే శాంతి ర్యాలీలు లేకపోతే హనుమాన్ శోభాయాత్రలు జరిగితే దాంట్లో నీ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి పెట్టి రాముడిని, హనుమంతుని కూడా అవమానించినటువంటి స్థితి మీది. మీకెందుకు నోర్లు రాలే? మీ వ్యక్తిగత వ్యవహారాల్లో హనుమాన్ రథయాత్రని మీరు తీసుకురావద్దని మాట్లాడడానికి మీకు చేత కాలేదు. ఒక కేంద్ర హోంమంత్రి కంచే చేను వేసినట్లుగా కను రెప్పలే కాటేస్తే అన్నట్టుగా రక్షణ కల్పించవలసిన వ్యక్తే ఉల్లంఘించాడు కాబట్టి గట్టిగా మాట్లాడాం. ఆ తెల్లారి సంగారెడ్డిలో, వికారాబాద్లో జరిగిన దాన్ని మాట్లాడలేదు కదా. వాళ్ళు హిందువులే కదా నేరస్తులు, మేము మాట్లాడలేదు కదా. ఎందుకంటే అక్కడ నేరస్తులను అరెస్ట్ చేశారు. ప్రతిరోజు లా అండ్ ఆర్డర్లో రోజు రేపులు జరుగుతున్నాయి, మైనర్ బాలికల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతిరోజు వెళ్ళి మాట్లాడతారా? అది పాసిబులేనా?
ఎందుకు మాట్లాడతారండి? ఇంత ఇంత బుర్రా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా తినేది గడ్డ, మరి ఏమన్నానా? ఏం మాట్లాడుతున్నారు? నేను అడుగుతున్న ఈ నెల రోజులు, అది 8వ తారీఖు జరిగింది, ఇది 6వ తారీఖు బయట జరిగినా కూడా 8వ తారీఖు బయటపడింది. 8 నుంచి 8కి నెల అయింది కదండి. ఈ నెల మధ్యలో చాలా పోక్సో కేసులు మేము మాట్లాడలేకపోయాం. కానీ వాళ్ళు సామాన్యులు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు అప్పుడే అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు పంపిండ్రు. అంటే చట్టం తన పని చేస్తుంది. ఇక్కడ గౌస్ గారిని కూడా అరెస్ట్ చేసిండ్రు. మేము ఇవ్వలేదా? మా డిమాండ్ చూడండి. గౌస్ని కఠినంగా శిక్షించడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. గౌస్ని కఠినంగా శిక్షించడానికి ఛార్జ్ షీట్ దానికి తగిన విధంగా నమోదు చేయాలి అని. మేము బండి భగీరథ్ కొడుకుని కూడా ఉరి తీయమనం ఎన్కౌంటర్ చేయమని అడగలే, అట్లనే గౌస్ కూడా అడగలే. నేను బండి భగీరథ్ కొడుకుని ఉరి తీయమని అడగను, ఎన్కౌంటర్ చేయమని అడగను, చట్టబద్ధంగా శిక్షించమని చెప్పిన కదా. ఈరోజు గౌస్ని ఉరి తీయమని లేదు, ఎన్కౌంటర్ చేయమని లేదంటే మేము ఏ కేసులో కూడా ఎన్కౌంటర్ అడగలే. ఎందుకంటే ప్రజల భుజాన తుపాకులు పెట్టి పేల్చే ఎన్కౌంటర్ సంస్కృతి మీద మాకు నమ్మకం లేదు. ఇక రెండో విషయం మేము ఇవాళ స్పష్టంగా చెప్తుంది, 8వ తారీఖు రాత్రి బయటకు వచ్చింది. 8, 9 మేము అసలు లేము. నేను లేను, నా మిత్రులు కూడా లేరు. మేము ఒక ముఖ్యమైన సమావేశాల్లో మా ఫోన్లు కూడా ఆఫ్ పెట్టుకుని మేము ఉన్నాం. మాకు బయటకు వచ్చింది విషయం 10వ తారీఖు. అసలు మేము చూసిందే మీడియా కానీ సోషల్ మీడియా కానీ 10వ తారీఖు. నేను ఫస్ట్ చూసింది నా మీద జరిగిన ట్రోలింగ్ ఘటన కాదు. ఎందుకంటే 2 రోజులు నేను వార్త ఫాలో కాలేదు. అది 6వ తారీఖు జరిగిన, బయటకు వచ్చింది 9వ తారీఖు. సరే, మాకు నిమిషంలో బాధితురాలు ఉందని తెలియగానే నిన్న వెళ్ళాం, కుటుంబాన్ని మాట్లాడాం, తండ్రి రమేష్తో మాట్లాడాం, తల్లి పార్వతితో మాట్లాడాం, మేనమామ ప్రసాద్తో మాట్లాడాం, పెద్దమ్మతో మాట్లాడాం, అందరితో మాట్లాడి విషయ సేకరణ చేసి వివరాలు పూర్తిగా తీసుకుని హోంమంత్రి గారికి చేశాము, హోంమంత్రి శాఖకు చేశాం. ఎందుకంటే హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి. ఆయన వలకడు ఉలుకడు, ఆయన ఏం జరిగినా చోద్యం చూస్తూ కూర్చుంటాడు, ఆయనకు కావాల్సిన ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ లేదు. మేము ఇంకా ఆమెకి మెరుగైన వైద్యం అందించడానికి హెల్త్ మినిస్టర్తో మాట్లాడాము, మేము హాస్పిటల్ అధికారులతో మాట్లాడాము, హెల్త్ మినిస్టర్ని కోరాము. ఆమెకి మెరుగైన వైద్యం, పొద్దున్నే ట్యాబ్లెట్లు కొనుక్కొని తెచ్చుకోమన్నారట. వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు, అన్ని ప్రభుత్వమే భరించాలి, ఆమెకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం అందించాలని కోరాం. ఆపతో మాట్లాడాం. కానీ మీడియాకి చెప్పుకోం. మేము చెప్పలేము, చూపించాం. మేము తల్లిదండ్రులతో దిగిన ఫోటోలు కూడా పెట్టదలుచుకోలేదు. కానీ చాలామంది ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి మా కార్యకర్తలు తండ్రికి అది మార్ఫింగ్ చేసి, తల్లికి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టారు. ఎందుకంటే పోక్సో యాక్ట్లో వాళ్ళ వివరాలు కూడా గోప్యత పాటించాలి కాబట్టి అవన్నీ మేము పాటిస్తున్నాం. అంత మాత్రం చేయలేదని ఎట్లా అంటారు? ఖమ్మంలో ధర్నా చేయలేదా? ఖమ్మంలో రాస్తారోకో చేయలేదా? ఖమ్మంలో మా ప్రజా సంఘాలు అనేక ప్రొటెస్టులు చేయలేదా?